జనసేన పార్టీకి సంబంధించి నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు, ఇంకా పై స్థాయిలో ఉన్నవాళ్ళు, వీళ్ళ రకరకాల లీలలు రోజుకొకటి బయటపడుతూ రోజుకొకరిని సస్పెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏకంగా ఒక పిఏనో డ్రైవరో సన్నిహితంగా ఉన్నారు అని, భార్యతో సంబంధాలు ఉన్నాయని ఆ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత ఆమెతో వాళ్ళ డ్రైవర్కు సన్నిహిత సంబంధాలని ఆమె వాళ్ళ భర్త మరో ముగ్గురు కలిపి డ్రైవర్ని చంపేసి నదిలో పడేశారు. అత్యంత కిరాతకంగా డ్రైవర్ని చంపేసి నదిలో పడేశారు. అంతకుముందు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ అట ఏకంగా ఒక మహిళ ఎన్ని సంచలనమైన ఆరోపణలు, ఎన్ని వీడియోలు, ఎన్ని కథలు చూపించి బాబోయ్ ఆయన లీలలు చూస్తే మామూలుగా లేవు. మళ్ళీ ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు. ఎంతమందిని? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ తనకి కారు డ్రైవర్ విషయంలో మొత్తం ఇప్పటికీ తెలియట్లే ఏం జరిగింది అని. వాళ్ళ కారు డ్రైవర్ చనిపోతే వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ను డోర్ డెలివరీ చేశారని దాన్ని జగన్కు ముడిపెట్టుకుంటూ ఎన్ని మాటలు అన్నారు. మరి ఇప్పుడు దీన్ని ఎవరికి ముడిపెట్టాలి? వినోద పెట్టుకున్న సన్నిహిత సంబంధాలు, తర్వాత ఆమె చంపడాన్ని ఎవరికి ముడిపెట్టాలి? కర్మ ఎంత ఫాస్ట్గా వచ్చి తిరిగి మెడకు చుట్టుకుంటుంది. అప్పుడు ఎన్నింతలు ఊగారు, ఇప్పుడు ఏమైంది? ఎవరికి చుట్టుకోవాలి? ఎవరో వైసీపీ నాయకులు ఫోన్లో గంట అని ఏదో మాట్లాడారు అని చెప్పి మాట్లాడారనే అటువైపు వాళ్ళు ఎవరు బయటకు రాలే, ఏం కంప్లైంట్ చేయలే, ఎవరు ఏం చెప్పలే, ఏం లే. దానికి ఎన్నన్నారు? ఏకంగా సినిమాలలో కొన్ని సీన్లు పెట్టి తీశాడు ఈయన. జనసేన అధ్యక్షుడు సినిమాలలో కొన్ని సీన్లే పెట్టి తీశాడు. ఆ 30 years పృథ్వీతోటి సీన్ కట్ చేస్తే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇట్లా, మొన్న తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వాడి ఎన్ని బయటకు వచ్చినో. కర్మ ఎట్లా చుట్టుకునే మెడకు. అంతకుముందు టీడీపీ సత్యవేడ ఎమ్మెల్యే వీడియోలు ఎట్లా వచ్చే బయటకు, వాళ్ళకి ఎట్లా చుట్టుకుంటే కర్మ మెడకు. ఏమంటారు వీటిని? ప్రీతిబాయ్ అని కర్నూలు అమ్మాయిని పట్టుకొని 5 సంవత్సరాలు అసలు జగన్ పీరియడ్లో జరిగిన ఏమంటారు అది కూడా కదా మరణం, అమ్మాయి ఆత్మహత్యను. అది కూడా ఏం జరిగిందో తెలియదు పాపం పసిబిడ్డ. అది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే. దాన్ని జగన్మోహన్ గారికి ముడిపెట్టుకుంటూ ఎంత చేశా. సీన్ కట్ చేసి 13 నెలలు అట్లాంటివి ఎన్ని జరిగినాం. 3 సంవత్సరాల పసికందు మీద అత్యాచారం చేసి చంపేసిరి. 5వ తరగతి చదివే పసికందును మూకుమ్మడిగా అత్యాచారం చేసి పడేస్తే మృతదేహం దొరకలే. ఇట్లాంటివన్నీ 1, 2 కుప్పలు ఇట్లాంటివన్నీ. కర్మ ఎట్లా చుట్టుకుంటే మెడకు. ఎన్ని నీతులు చెప్పారు. ఇప్పుడు ఏది అని. అప్పుడు వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళ మీద ఒక హత్య కేసుల ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు వీళ్ళ ఇన్ఛార్జిని. అంతకుమించి ఈయన ఏమన్నా వెళ్ళి అనుభవం లేస్తాడు అమ్మ మీద? వీళ్ళు వెళ్ళి ఏమైనా అనుభవం లేస్తారా? ఈ పార్టీ అధ్యక్షుడు వీళ్ళ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఏదైనా సస్పెండ్ చేయడం తప్ప వీళ్ళు చేసేది ఏముంటుంది? అసలు ఎవరికి ముడి పెట్టాలి? ఆమె సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడానికి ఎవరికి ముడి పెట్టాలి? ఇంకా అదంతా తెలిసి మళ్ళీ ఆయన వాళ్ళ డ్రైవర్ని చంపేసి నదిలో ఇసిరేయడాన్ని ఎవరికి ముడి పెట్టాలి? వీళ్ళు ఇంతకుముందు ఎవరికి ముడి పెట్టి ఏం మాట్లాడారు? కర్మ ఎట్లా చుట్టుకుంటుంది మెడకు. కాలం ఎవరిని వదిలిపెట్టదు, అందరి దూలా తీర్చేస్తుంది. అదిగో కాసేది వెనక ముందు ఇట్లా దూలైతే అందరికీ తీర్చి పడేస్తూ ఉంటుంది. నా మాటలు ఒత్తి ఎగేసిన జుట్టులు, ఎన్ని కథలు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నోరు చేసి మాట్లాడతారా? కర్మ ఎట్లా చుట్టుకుంది మెడకు.